విష్ యూ హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5th. ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరం పాటు పడదాం. భూతాపాన్ని తగ్గించి జీవకోటి మనుగడ కొనసాగించడానికి చెట్లు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళదాం. ఆకుపచ్చని ప్రపంచాన్ని భావితరాలకు బహుమతిగా ఇస్తాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ మనకు ప్రాణాన్నిచ్చే చెట్లను ప్రాణంగా మనం పెంచుకుందాం. మనము నీరు పోసి చెట్టులు నాటితే మనకు ఆక్సిజన్ ఇచ్చి ప్రాణం పోసి మన జీవిత ఆయుష్ను పెంచుతుంది మిత్రమా. అందుకే ప్రతి ఒక్కరం కూడా మనమందరం కూడా ఈ విధంగా పర్యావరణ దినోత్సవం ఇప్పుడు తప్పకుండా ఆ ఒక్కరోజు జూన్ 5th అని కాకుండా మిగతా రోజులలో కూడా మనం ఎక్కువ పర్సెంటేజ్ అన్ని రకాల చెట్లను పెంచడానికంటే మన ఇంటి ముందున్న మినీ గార్డెన్లలో కానీ ఎక్కడైనా సరే రోడ్డు వైపు పోయి మనం చెట్లను పెంచినట్టయితే మనల్ని భగవంతుడు కూడా మెచ్చుతాడు. మనందరి బాధ్యతగా ఒక చక్కటి పౌరునిగా మనము మన వంతు బాధ్యతను నెరవేర్చాలంటే మొట్టమొదటి కార్యక్రమం ఏంటి? పచ్చని చెట్లను పెంచాలి అనేది ప్రతి ఒక్కరి మనస్సులో కూడా మనం ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. అలా చేసినట్టయితే ఒక గ్రూపుగా ఏర్పడాలి. మనం ఒక టీం వర్క్ చేయాలి. ఆ టీంలో ఎలా అంటే మనము 3 తరాల మనుషులు ఉండాలి. ఎందుకంటే మనం ఒక తరం, నెక్స్ట్ మన తర్వాత మన పిల్లలు, ఇంకా చిన్నపిల్లలు అంటే 50 years వాళ్ళు, 25 years వాళ్ళు, 5 years పిల్లలను కూడా వెంట పెట్టుకొని పోయి మనం చెట్లను ఎట్లా పెట్టాలా ఏంటిది అనే విషయాలన్నీ కూడా నేర్పినట్టయితే మనం పోయిన మన తర్వాత అనంతరం నెక్స్ట్ వాళ్ళు వస్తారు. ఆ తర్వాత ఈ 5 years వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఇంకెన్నో సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడతారు, నడిపిస్తారు, నలుగురికి చెప్తారు. కాబట్టి ఇలా ఒక టీం లాగా ఏర్పడి అంటే ఎవరు ఏ స్ట్రీట్లో ఉంటే ఆ స్ట్రీట్లో ఒక టీం లాగా ఏర్పడి మనము మొక్కలను పెంచే అభిరుచిని అందరం కూడా మానసికంగా అందరము ఒక కలిసికట్టుగా పట్టుదలతో కృషితో చేసినట్టయితే అటు పర్యావరణాన్ని కాపాడుతాము, ఇటు మన ఆరోగ్యాన్ని పెంచుకుంటాము. కాబట్టి భగవంతుడు కూడా మనకు ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు, ఆయుష్ను ప్రసాదిస్తాడు, అష్టైశ్వర్యాలను కూడా ప్రసాదిస్తాడు మిత్రమా. అందుకే ప్రతి ఒక్కరం కూడా పర్యావరణ దినోత్సవం కాకుండా ప్రతిరోజు ఒక పర్యావరణ దినోత్సవం లాగానే కనీసం రోజంటే కూడా కష్టము, నెలలో 2-3 చెట్లు అంటే నెలలో ఏదన్నా నీకు వీలైనప్పుడు ఒక వారం మన టీంతో సంప్రదించి అందరం కలిసి అలా చేసినట్టయితే చాలా బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ చెట్లు పెంచడానికి ప్రయత్నించాలి మిత్రమా. ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా మనము పెంచినటువంటి చెట్లు ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడెప్పుడో మన ఊర్లో మన తాతలు ముత్తాతలు ఏవో 3-4-5 తరాల వాళ్ళు పెట్టినటువంటి చింత చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి కదా సీజనలీ. ఇప్పుడు ఆ చింతపండు తింటున్నాం, ఆ మామిడికాయలు తింటున్నాం. అసలు వాళ్ళు ఆ చెట్టు పెట్టిన తర్వాత కాయ వచ్చినాక మరి వాళ్ళు తిన్నారా, దాని టేస్ట్ చూసారా, వాళ్ళు వెళ్ళారా అనేది మనకు తెలియదు. కానీ మనం తిన్నా తినకున్నా వాళ్ళని మట్టుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. అప్పుడు ఎందుకంటే ఇప్పట్లో హైబ్రిడ్ లేదు. ఇప్పుడు పెట్టిన వెంటనే సంవత్సరంలోపే కాయలు కాదు, అది కాదు. అప్పుడు ఒక 5 మినిమం 5 years చెట్టును కాపాడితేనే తర్వాత పూత కాతకు వచ్చేదన్నమాట. కానీ అప్పుడు ఇలాంటి ఎక్కువ లేవు కదా, సాంకేతికమైనటువంటి ఇదంతా ఏంది హైబ్రిడ్ రకాలు. అందుకోసం కొత్త వంగడాలను సృష్టించేది లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా చెట్లను కూడా అంతే. ఎవరి దగ్గర ఒక చెట్టు ఉందనుకోండి, పండు చెట్టు, ఆ చెట్టు మీద పండు మక్కిన తర్వాతనే తెంపేవాళ్ళు. దాంట్లో ఏ మందులు ఏమి వేయకపోదురు, న్యాచురల్గానే పండు మక్కుతుండే. దాన్ని తెచ్చి కూడా కోసుకొని తిని ఆ పిక్క ఉంటుంది కదా లోపల, దాన్ని కడిగి ఎండబెట్టి తర్వాత చెట్టు పెట్టేవాళ్ళు.
ఆ విధంగా వాళ్ళు 5 సంవత్సరాలు చెట్లను సంరక్షించి అట్లా చేసేవాళ్ళు దానికి. ఇప్పుడు అవి 50 ఏండ్లు దాదాపుగా ఇప్పుడు మేము చూస్తున్నటువంటి చెట్లు నాకు తెలిసినంత వరకే 50, 60 ఏండ్లని నేను అనుకుంటున్నాను నా ఏజ్ని బట్టి. అంతకంటే ముందే ఉన్నాయని చాలామంది, అంటే దాదాపు కొన్ని ఊర్లలో 100 సంవత్సరాల మామిడి చెట్లు, 100 సంవత్సరాల చింత చెట్లు కూడా ఉన్నాయి మిత్రమా. అంటే మనకు ఎన్ని రకాలుగా చూడండి, అంటే మనము కూడా అలాంటి పని చేసినట్టయితే మన ఆయుష్ పోయినప్పటికీ కూడా మనం చేసినటువంటి పని చెక్కు చెదరకుండా నలుగురు, అరే ఫలానా వాళ్ళు ఉండేవాళ్ళు, ఈ చెట్టు వాళ్ళు పెట్టారు అనుకుంటూ వాళ్ళైనా తింటారు. వాళ్ళలో మనం ఉన్నామని మనల్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు మిత్రమా. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుండే ప్రారంభించండి ఇలాంటి కార్యక్రమాన్ని. ఈరోజు ఏదో మన ఇంటి ముందో మన గల్లీలోనో 1-2 చెట్లు పెట్టి తర్వాత మళ్ళీ జూన్ 5 వచ్చే వరకు ఒక టీంలాగా తయారవుదామని మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉంటే సాధించలేదంటే ఏమీ ఉండదు కదా మిత్రమా. ఐకమత్యమే బలం. మనందరి బలమే ఐకమత్యం అని నమ్మండి మిత్రమా. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. సేవ్ ద ఎన్విరాన్మెంట్. హ్యాపీ, ఆల్వేస్ బీ హ్యాపీ యువర్ లైఫ్. సర్వే జన సుఖినో.